హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మొదటికొచ్చాయి. కాంగ్రెస్ సర్కారు పట్టనితనంతో ట్రాఫిక్ సమస్య రెట్టింపైంది. గంటల కొద్ది సమయం రోడ్ల మీదనే గడిచిపోతోంది. నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం కాస్త గంటల్లోకి మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ప్రస్తుతం మామూలుగానే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. హైదరాబాద్లో ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, అలాగే పోలీసుల తీరు కూడా ప్రజల్ని చాలా ఇరిటేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఏరియాలో ఎలా ఉంది? హైదరాబాద్ మొత్తంగా మనకు ట్రాఫిక్ ఉంటుందని తెలుసు, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ట్రాఫిక్ సంబంధించి అలాగే పోలీసుల తీరుకు సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? ప్రభుత్వ తీరుకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కేటీఆర్ గారు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లేవాళ్ళు. ట్రాఫిక్ సంబంధించి చాలా అంటే ఎక్కడ ఎలా ఫాలో అవ్వాలని కూడా చెప్తూ ఉండడం వల్ల, ఒక పద్ధతి ఫాలో అవ్వడం వల్ల ఇన్ని కష్టాలు నగర ప్రజలకు లేవు. ఇప్పుడు చూసినట్టయితే బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ ఈవినింగ్ సునీత. రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2-3 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం రోడ్లు మరమ్మతులు కావడంతో, దాంతోపాటు వెహికల్స్ కూడా హెవీ వెహికల్స్ రావడం, దాంతోపాటు జనాభా పెరుగుదల ఉండడంతో పాటు ఈ ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు అయితే సంగీత్ చౌరస్తా అని చెప్పేసి ఇక్కడ మెయిన్ చౌరస్తా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అనేక మంది కూడా ఫ్లైఓవర్ల మీదుగా అటు సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, ఇటు చుట్టుపక్కల స్కూళ్లకు విద్యార్థులు కావచ్చు తొందరగా వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ గత 2-3 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో కూడా ఇక్కడ ప్రజలు కావచ్చు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ట్రాఫిక్ పోలీసులు కేవలం ఈ ట్రాఫిక్ సమస్యపై పూర్తిగా తక్కువ పట్టించుకోవడం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు కేవలం ట్రాఫిక్ చాలన్లపై ఫోకస్ పెట్టి కేవలం వాహనాలు ఆపుతూ చాలన్లను తీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడానికి ప్రధాన కారణం గుంతలు కావచ్చు, ఇక్కడ రోడ్లు కూడా మరమ్మతులు అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిత్యం అనేక మంది కూడా ఈ రూట్ల నుంచి కూడా అనేక మంది ఆఫీసులకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ సంగీత్ చౌరస్తా నుంచి మొదలు పంజాగుట్ట, ప్యారడైజ్ మీదుగా అటు గచ్చిబౌలి రూట్లలో కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు. సాధారణంగా ట్రాఫిక్ సమస్య కొంత ఉండేది, కానీ కొద్ది రోజుల నుంచి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నామని చెప్పేసి అటు వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం కేవలం 30 నిమిషాలు వెళ్ళే తాము ఇప్పుడు దాదాపు 2-3 రోజుల నుంచి 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది. దీనికి కారణం ట్రాఫిక్ అని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ప్రతి సిగ్నల్ దగ్గర కేవలం 10 నిమిషాల లోపు మేము సిగ్నల్ దాటే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం దాదాపు ఒక్కొక్క సిగ్నల్ అర్ధ గంట సమయం పడుతుంది. దీని ద్వారా మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలన్న కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొంత సమస్యను కొద్దిగా తగ్గించినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 1.5 సంవత్సరాల దాటింది. దీనికి హైదరాబాద్పై కేవలం కక్ష సాధింపుగా వ్యవహరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ను ఏది డెవలప్ చేసినా కూడా వారి ఖాతాలోకి వెళ్తాదని చెప్పేసి హైదరాబాద్ ప్రజానికం అనుకుంటున్నారని చెప్పేసి వారు అనుకుంటున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ అంటే అభివృద్ధిపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు గత 1.5 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ శాఖ కేవలం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్న నేపథ్యంలో కూడా ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన ఎలాంటి అంటే ఫోకస్ పెట్టకుండా, హైదరాబాద్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యల వైపే వాళ్ళు అడుగులు వేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా దీనికి సమస్యపై ఇప్పటికే అంటే ట్రాఫిక్ సమస్యలు ఒకటి అనుకోవచ్చు. నిన్న చూసుకోవచ్చు అనేక వర్షాలు కూడా భారీ కురిసిన నేపథ్యంలో అక్కడక్కడ గుంతలు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయని కూడా మనం చూసుకోవచ్చు. నిన్న ఏదైతే వర్షం భారీగా పడిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొద్ది ప్రాంతాల్లో కూడా అనేక ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యాలు మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ప్రధానంగా ఈ సంగీత్ చౌరస్తా దగ్గర చూస్తే అయితే ముందుగా ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళేవారు ఉంటారు. వారు కూడా అంటే తొందరలోనే ఇంటికి చేరుకోవాలి, తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆశతో ఆఫీస్ నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో కూడా వారు కొంత ఆలస్యంతో ఇంటికి వెళ్తున్న తరుణంలో కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మేము రెడీ అవ్వాలి, ఎప్పుడు మేము మళ్ళీ ఉదయం ఎంత తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి వారు ఆలోచన పడుతున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
పూర్తిగా ఈ జిహెచ్ఎంసీ పై శ్రద్ధ పెట్టాలి. ఇలా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం ట్రాఫిక్ సమస్యలతో అనేక సతమతం అవుతున్నామని చెప్పేసి కొంతమంది వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ట్రాఫిక్ పోలీసులు కూడా వీటిపై ఈ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుల్తా, అలాగే ఉదయ్, మామూలుగానే చూసినట్టయితే జనాలు బయటికి రావాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా వర్షం ఉంది అని చెప్తున్నారు. సో వర్షం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా చలిస్తుందంటారా, చలనం వస్తుందంటారా? ప్రభుత్వంలో అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఎస్ సునీత, మీరు అన్నట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఈ వర్షాలు 2-3 రోజుల్లో వస్తున్నాయన్న తరుణంలో కూడా ఒక రోజు ముందుగానే ఆ అధికారులను ఆదేశించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటు ట్రాఫిక్ పోలీసులు అందరు శాఖల సమన్వయంతో కూడా ఒక రోజు ముందే అలర్ట్ చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే మున్సిపల్ శాఖ మంత్రి ఉండేవారు. కానీ ఇప్పుడు శాఖ మంత్రి ఎవరో అని కూడా తెలియని పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో ఉంది. దీంతో పాటు గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని చెప్పేసి ముందుగానే మాజీ మంత్రి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక సమస్యలను ముందుగానే గ్రహించి అధికారులను అలర్ట్ చేసేవారు. ఇప్పుడు అధికారులను అలర్ట్ చేస్తున్నారా లేకపోతే ట్రాఫిక్ పోలీసులే వీరిని ఈ ట్రాఫిక్ సమస్యలను ముందుకు తీసుకెళ్తున్నారా అనేది అయోమయంలో కూడా అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసినా కూడా ఈ ట్రాఫిక్ సమస్య కూడా మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ని ఎలాంటి పట్టించుకోకపోవడం ఒక సమస్య అయితే, మరోపక్క మున్సిపల్ శాఖ మంత్రి మాత్రం గత ప్రభుత్వంలో సపరేట్ గా ఒక శాఖ మంత్రి ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఈ మున్సిపల్ శాఖ తన పరిధిలో పెట్టుకొని కూడా ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కూడా వాహనదారులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సునీత, ముఖ్యంగా అంటే మీరు అక్కడ ట్రాఫిక్ లో ఉన్నారు, వాహనదారులతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు ఉదయ్? ఖచ్చితంగా సునీత, మీరు అన్నట్టుగానే వాహనదారులు ఈ వర్షాలు వస్తున్న నేపథ్యంలో నిన్న కూడా మేము అనేక అవస్థలు పడుతూ కూడా మేము ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా సమన్వయం చేసుకొని ఈ ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా కూడా చూడాలని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్ననే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ఈ 2 రోజులు రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు ఈ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అంటే ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి. ఎందుకంటే కొంతమంది ఓవర్ స్పీడ్తో కూడా వచ్చే వాహనాలు కూడా కొద్దిగా అంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా కూడా భారీ ట్రాఫిక్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారిపై కూడా కట్టడి చేయాలని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మాత్రం ఇలాంటి సమస్య తగ్గింది కూడా అని మేము అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మాత్రం మరీ సమస్య తగ్గుతుంది అని అనుకుంటున్న నేపథ్యంలో కూడా అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కొంతమంది వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సునీత, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.